వాడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అయితే ఎందుకు చేస్తున్నాడంటే హోల్ కాన్సెప్ట్ ఏంటంటే నీవు పరిశుద్ధంగా జీవించడానికి. యుగ సమాప్తి యందు అపవాది, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్తలు కూడా అద్భుతాలు చేస్తారు. ప్రకటన గ్రంథంలో వారెందుకు అద్భుతాలు చేస్తారంటే నీవు పరిశుద్ధంగా జీవించకుండా ఉండటానికి, నిన్ను మోసపుచ్చడానికి, యేసుక్రీస్తు సన్నిధిలో సరిగా జీవించకుండా చేయడానికి వారు అద్భుతాలు చేస్తారు. అయితే దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడంటే నీవు ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడానికి. నీవు పరిశుద్ధంగా జీవించే అనుభవం కావాలి అంటే నీవు ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యముతో నీ ప్రార్థనా జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. అప్పుడు నీవు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించగలుగుతావు. ఆయన మనల్ని పరిశుద్ధ రక్తంలో కడిగాడు. ఆయన తన పరిశుద్ధ వాక్యాన్ని మనకిచ్చాడు. మనం పరిశుద్ధంగా జీవించడానికి, మనము ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండటానికే ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. ఎందుకంటే తప్పిపోయినప్పుడు ఆయన మనల్ని హెచ్చరించి, గద్దించి, మన పాపమును ఒప్పింపజేసి ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా జీవింపచేయడానికి